గురువుగారు కొంతమంది ప్రతిరోజు భోజనానికి ముందు భూతబలి అని ఇస్తూ ఉంటారు కదా! పర్వదినాలు, శుభ కార్యక్రమాల సందర్భంలో కూడా ఇలా చేయొచ్చంటారా? భగవంతుడు మనకి ఆహారం అనేది అనుగ్రహించాడు. ఏదో పూర్వజన్మలో మనం ఏదో చేసినందువల్ల భగవంతుడు మనకి ఈ జన్మలో సకాలంకి ఇంత ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండేటువంటి అనుగ్రహం పరమాత్మ ఇచ్చాడు. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఆ ఆహార పదార్థం ఏదైతే ఉందో అది భూతబలికి సమర్పించి తాను తినాలి అన్నారు. యమధర్మరాజుకి, చిత్రగుప్తుడికి, ఆ తర్వాత పంచభూతాలకి మనకు విస్తర్లో వడ్డించినటువంటి పదార్థాన్ని కొంచెం కొంచెంగా ఆ యమధర్మరాజుని, చిత్రగుప్తుడిని, అంటే యమబాధలు లేకుండా, నరక బాధలు లేకుండా ఉండడానికి యమధర్మరాజుని, చిత్రగుప్తుడిని తలుచుకొని ఆ తర్వాత పంచభూతాలని తృప్తిపరిచి సర్వభూతాలు తృప్తిపడిన తర్వాత నేను కూడా తృప్తి పడతాను అని చెప్పడానికి భూతబలి అనేటువంటి పద్ధతిని చెప్పబడింది. ఇది రెండు రకాలుగా ఉంది. భోజనం చేయడానికి ముందు కొంత ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో బయట గోడ మీదో, తూరు మీదనో, ఎక్కడో అటక మీదనో పెట్టి జీవరాశులు తినడానికి వదిలిపెట్టడం ఒక భూతబలి. ఇది కాకుండా విస్తర్లోనే వడ్డించిన తర్వాత పక్కనే పెట్టుకొని పక్కనే కొంచెం కొంచెంగా ఇందాక చెప్పినట్టుగా యమధర్మరాజుని, చిత్రగుప్తుని, ధర్మదేవతని, ఆ తర్వాత పంచభూతాలని తలుచుకుంటూ అన్నం కొంచెం కొంచెంగా మెతుకులు వదిలిపెట్టడం అనేది భూతబలిగా చెప్పబడింది. అయితే ఇది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అన్నదానికి ఒకటి ఉంది. భగవంతుడి నివేదన ఏ రోజు చేస్తారో ఆ రోజు ఇది సమర్పించాలి. మనం తినకుండా ఉపవాసం ఉన్న రోజున భూతబలి సమర్పించవలసిన అవసరం లేదు. మనం కనుక యదన్న పురుషో భవతి తదన్నాత్ తస్య దేవత అన్నారు. నువ్వు ఏదైతే ఆహారంగా తీసుకుంటావో అదే భగవంతుడికి నైవేద్యం పెట్టు అని. భగవంతుడికి ఏది నైవేద్యం పెడతావో అదే నువ్వు పొందాలి అని. కనుక నువ్వు ఆ రోజు ఉపవాసం ఉంటే భూతబలి సమర్పించవలసిన అవసరం లేదు. నువ్వు ఆహారం తీసుకునే ముందు మాత్రమే ఇది చేయమని సదాచారం చెప్పబడింది. కనుక ధర్మశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం నువ్వు ఆహారం తీసుకునే ముందు మాత్రమే భూతబలి సమర్పించాలి. ఉపవాసాదుల సందర్భంలో భూతబలి సమర్పించవలసిన అవసరం లేదు అని శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు.